మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఇందిరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఏంటండి, దేవాలయంలో అమ్మవారు లేదు, కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళల గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంభుగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వచనీయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మరి అంతటి మహిమగల అమ్మవారి సంకల్పం వల్లే ఆ అమ్మవారు ఒక భక్తుడిని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది. మరి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీవాసులను గురించి అడిగి తెలుసు. ఎల్లమ్మ తల్లి దేవస్థానం దగ్గర ఉన్నారు. సో మరి ఈ యొక్క నిర్మాణం స్టార్టింగ్ నుండి మీరు ఉన్నారు. అసలు ఈ అమ్మవారి యొక్క మహిమ ఏంటి, మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ మంచిగా అనిపించింది. మేము గుడి కట్టినామమ్మా, అందరు స్థలాలతోటే కట్టినాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక పండగ చేద్దామని పండుగ పెట్టుకున్నాం. ఇక ఇప్పుడు అందరు స్థలాలతోటి పండుగ చేస్తున్నాం. మంచిగా జరిపియాలి 5-6 రోజులు. అందరికి అన్నదానం కూడా పెడతాము. మంచిగా పండుగ కావాలని నా కోరికమ్మ. ఓకే, మరి ఇంతకుముందు ఇప్పుడు దేవాలయ నిర్మాణం అవుతుంది, అమ్మవారి ప్రతిష్ట అవుతుంది. సాక్షాత్తంగా పుట్ట రూపంలో మీరు కొలిచారు. అసలు కోరిన కోరికలు ఏమన్నా నెరవేరినాయి? అసలు నెరవేరుతున్నాయి అమ్మ, మాకు కూడా అందరికి కూడా నెరవేరుతున్నాయి. ఇప్పుడు ఇంకా ఇప్పుడు పండుగ చేసినాక ఇంకా నెరవేరుతాయి. అందరూ మంచిగా సహారాలు చేస్తున్నారు. మేము కూడా ముందు పడుతున్నాం, పని చేస్తున్నాం. ఇంకా ఈ పండుగకు అందరు అమ్మవారిని కొలిస్తే ఇంకా మంచిగా అవుతుంది. ఎన్ని రోజులు చేయబోతుంది ఇప్పుడు ఈ పండుగ? 6 రోజులు అవుతుందమ్మా. 6 రోజులు. 6 రోజులు. ఓకే, 6 తారీఖు నుంచి స్టార్ట్ చేయాలి. 7 తారీఖు నుంచి 7, 8, 9, 10, 11 తారీఖు దాకా ఆయన ఎల్లమ్మ లగ్గం అవుతుంది. అందరికి సంతార్పణం పెడతాము, భోజనాలు. ఎంతమంది అన్నా ఆయన సాయంత్రం దాకా అవుతుంది. ఎంతమంది వచ్చినా కానీ ఇక శనివారం దాకా పప్పు, తర్వాత ఇక మటన్, చికెన్ మటన్ పెడుతున్నాము. మంచిగా పెడతాం. ఎంతమంది అన్నా ఎల్లమ్మ తల్లి అంటేనే యాటలు వేయడం ముఖ్యం కదా. కళ్ళు శాఖ, యాటలు, గోలము. కళ్ళు శాఖ, యాటలు, గోలం, మొక్కుకున్నోళ్ళు బియ్యం కూడా వస్తారు. అమ్మవారు ఫస్ట్ వస్తారు. తర్వాత మేము పండుగ చేస్తున్నాం కదా, మేము వచ్చినాక అందరు ఎవరైనా మొక్కుకున్నోళ్ళు పోసుకోవచ్చు. దేవుడికి మంచిగా అవుతుంది. బియ్యం వస్తే ఇక దేవుడి దయ మంచిగా అయితే చేద్దామని పెట్టుకున్నాం. కానీ చేసేద్దాం. సో మంచి సంకల్పం మంచిదైతే అమ్మవారి సహకరిస్తారు. సో మరి ఈ యొక్క కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి కావాలని మనసారా ఆకాంక్ష. అంతే.